అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మీరు ఇంట్రొడక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నేను కూడా మ్యాక్సిమం మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ రీడింగ్ ఏంటి అని అంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్ నుంచి మీకోసం మెసేజెస్ అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నారు, ప్రజెంట్లో కొన్ని థింగ్స్ నడుస్తున్నాయి, సిచ్యువేషన్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి, రైట్? 6 months తర్వాత మీరు ఎలా ఉన్నారు, 1 year తర్వాత మీరు ఎలా ఉన్నారు, అక్కడ నుంచి మీరు వచ్చి మీకోసం ఇప్పుడు చెప్పుకోవడం అనమాట. ప్రజెంట్ మీకోసం చెప్పడం, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, అంత సెట్ అయిపోతుంది, ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు ఫ్యూచర్లో అని చెప్పేలాంటిది అనమాట. ఓకే, సో మీరు ఇప్పుడున్న సెల్ఫ్కి, ప్రజెంట్ సెల్ఫ్కి మీ ఫ్యూచర్ సెల్ఫే మీ అంతకు మీరే వచ్చేసి మీ లైఫ్ సిచ్యువేషన్ గురించి ఎలా ఇంప్రూవ్ అయ్యింది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట ఈ రీడింగ్. ఓకే, సో ఐ హోప్ మీకు అది క్లియర్ అయ్యింది అని అనుకుంటున్నాను. సో క్లియర్ అయితే మనం ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. రీడింగ్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా కొంచెము క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఫ్యూచర్ సెల్ఫ్ నుంచి మీకోసం మెసేజ్, మీరు ఫ్యూచర్లో ఎలా ఉన్నారు అని చెప్పేసి అనమాట. 6 months తర్వాత, ఇది 6 months కోసం ఈ రీడింగ్ వచ్చేసి. ఓకే, సో లెట్స్ సీ ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్లో, మీరు ఎక్కడున్నారు, మీ కెరియర్కి సంబంధించి అయినా సరే, పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏదైతే మనకి టాపిక్ చూపిస్తుందో ఆ టాపిక్ మీదనే నేను చెప్తాను అనమాట ఇక్కడ మెసేజెస్ మీకు. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని చూద్దాం. మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు చూసిన తర్వాత ఫ్యూచర్ నుంచి మీకోసం మీకు మీ హయ్యర్ సెల్ఫ్ నుంచి మెసేజెస్, మీ ఫ్యూచర్ సెల్ఫ్ నుంచి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము. కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది స్టార్టింగ్లో, తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇలాంటి రీడింగ్స్ డిఫరెంట్గా చూడాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, నేను ఎప్పుడులా కాకుండా కొంచెం కొత్తగా రీడింగ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే ఓకే మరి చూద్దాము. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం ప్రజెంట్ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎలా ఉంది, ఆ తర్వాత మనము ఫ్యూచర్ సిచ్యువేషన్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ రైట్ నౌ, మీ ప్రజెంట్ సెల్ఫ్. 9 of Cups, Queen of Pentacles, King of Swords, నేను అవి ఈ కార్డ్స్ నెక్స్ట్ ఇంకొక డెక్తో చేస్తాను, అది మనం ఫ్యూచర్ సెల్ఫ్ చూద్దాము. రెండు మనకి కాంట్రాస్ట్ లాగా అనమాట, డిఫరెంట్ తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ ఏముంది, ఫ్యూచర్ నుంచి మీ సెల్ఫ్ మీతో ఏం చెప్పాలనుకుంటుందని క్లారిటీ తెలుస్తుంది. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది. టారస్, క్యాప్రికాన్, ఇంకా వర్గో ఎనర్జీ. కన్యా రాశి, టారస్, వృషభ రాశి, మకర రాశి సైన్స్ ఇక్కడ చూపిస్తుంది. పైసెస్, క్యాన్సర్, స్కార్పియో కూడా. ఓకే, మోస్ట్లీ క్యాన్సరియన్ ఎనర్జీ చూపిస్తుంది. కర్కాటక రాశి, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, అక్వేరియస్, కుంభరాశి ఎనర్జీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇప్పుడు మీకు ప్రజెంట్ సెల్ఫ్లో ఏంటి అని అంటే చాలామందికి, ఓకే, నేను ఇక్కడ కొన్ని సినారియోస్ ఇస్తాను మీకు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సిచ్యువేషన్ అనేది రెజొనేట్ అవుతుంది. ఓకే, రెజొనేట్ అయినది మాత్రమే మీరు తీసుకోండి, లేకపోతే ఇట్స్ నాట్ యువర్ మెసేజ్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో మ్యాక్సిమం రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తాను ఫస్ట్.
9 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది ఇక్కడ. చాలామంది మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అని అంటే మీకు ఏదో విష్ అనేది ఒకటి ఉంది. ఓకే, చాలా రోజుల నుంచి ఉండిండొచ్చు విష్ ఫుల్ఫిల్మెంట్. కొంతమందికి ల్యాండ్కి సంబంధించి చూపిస్తుంది, ఇక్కడ హౌస్కి సంబంధించి అయినా అయ్యి ఉండొచ్చు, ప్రాపర్టీకి సంబంధించి, ఫీల్డ్స్కి సంబంధించి ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, అది ఇప్పుడు వరకు మీ చేతికి రాలేదు, లేకపోతే దానికి సంబంధించి ఏదో ఉంది లిటిగేషన్స్ అలాంటివి, అది ఫినిష్ అవ్వాలి, సంథింగ్ ఏదో స్ట్రగుల్ అనేది నడుస్తుంది అనమాట. మీరు ఇది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఈ స్ట్రగుల్ అనేది ఎండ్ అయిపోయి నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, నాకు ప్రెజర్ అనేది తగ్గుతుంది అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, సో ఇంకొంతమందికి ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ట్రూత్, ఏదో ట్రూత్ మీకు తెలియాలి, ఏదో నిజం మీకు తెలియాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి, కొంతమంది ఒక 8 months నుంచి అయినా అయ్యుండొచ్చు, కొంతమందికి ఇక్కడ 1 year నుంచి కూడా చూపిస్తుంది అనమాట. సో అంత టైం నుంచి మీకు ఒక నిజం తెలియాలి అని చెప్పేసి ఈ నిజం తెలిసిన తర్వాత నేను ముందు యాక్షన్ తీసుకుంటాను దానికి సంబంధించి, రైట్. ఇది దేనికైనా సంబంధించి అయ్యుండొచ్చు ఈ నిజము. సో ఈ నిజం బయటికి వస్తే, ఈ కాన్వర్జేషన్ నడుస్తే దీనికి సంబంధించి యాక్షన్ తీసుకొని నేను ముందుకు వెళ్ళిపోవచ్చు. సో దట్ నేను ఈ స్టక్ ఎనర్జీ ఏదైతే 8 of Swords ఎనర్జీలో ఉన్నానో నేను బయటికి వచ్చేసేయచ్చు అని కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ జస్టిస్ కార్డ్తో కొంతమందికి ఏంటంటే లీగల్ మ్యాటర్స్కి సంబంధించి బ్యాలెన్స్ కోసము, కర్మ మీకు లైక్ జస్టిస్ అనేది మీ సైడ్ రావాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మీకు మనీ రిలేటెడ్కి సంబంధించి స్టెబిలిటీ అంతగా లేదు ఇక్కడ. ఓకే, ఒకసారిగా సడన్లో మనీ కొంచెం వచ్చిన తర్వాత హ్యాపీ ఉంది అనుకునే లోపే మళ్ళీ కిందికి పడిపోవడం అనమాట, సరిగ్గా లేదు గ్రోత్, లైక్ అప్స్ అండ్ డౌన్స్ అని ఉండడము. మీరేంటంటే ఇప్పుడు దీనికంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలి, దీనికంటే ఒక ప్రాపర్ సెటిల్మెంట్ రావాలి, వచ్చి అంతే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకొంతమందికి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, స్పెషల్లీ మెంటలీ హ్యాపీ ఉండాలి, ఎక్కడ ఎలాంటి స్టక్ ఎనర్జీలో ఉండకుండా ప్రశాంతంగా ఉండాలి. ఓకే, ఒక ఫ్రీడమ్తో మీరు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. అదొకటే కాదు, కొంతమంది స్పిరిచువల్ గ్రోత్ కోసం, స్పిరిచువల్లీ గ్రోత్ కావాలి, కైండ్నెస్, నర్చరింగ్ ఇవన్నీ ఇంకా మీలో ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు అనుకుంటూ ఉండిండొచ్చు చాలామంది. ఓకే, అండ్ కొంతమంది ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ జాబ్కి సంబంధించి కూడా అనమాట. సో ఇప్పుడు మీరు కోరుకుంటుందంతే ఇది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. స్పెషల్లీ చాలా స్ట్రాంగ్గా ఒక ట్రూత్, ఒక విష్, ఆ ట్రూత్ తెలిస్తేనే మీకు ఒక విష్ అనేది, ఒక కోరిక అనేది నెరవేరి అమ్మయ్య ఇంకా నాకు ఇది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు తెలిసిపోయింది, ఇంకా దీని గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈ 8 of Swords ఎనర్జీ ఏదైతే స్టక్ ఎనర్జీలో ఉన్నానో దాని నుంచి బయటపడితే చాలు అన్నదన్నమాట. ఓకే, అది చూపిస్తుంది ఇక్కడ. సో ఇంకా చూద్దాము ప్రజెంట్ సిచ్యువేషన్. కొంతమందికి ఇంట్రెస్టింగ్గా నాకు జ్యువెలరీకి సంబంధించి కూడా వస్తుంది మెసేజ్. కొంతమందికి మీరు జ్యువెలరీ తీసుకోవాలి అని చెప్పేసి మేబీ గోల్డ్ లేకపోతే ఇలాంటి ఇన్వెస్ట్ అంతా ఉంటుంది, రైట్. ఐ డోంట్ నో మచ్ అబౌట్ దాట్. సో అలాంటి దానికి సంబంధించి కూడా మీరు తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ రైట్ నో మీకు మనీ సరిగా లైక్ అంతగా గ్రోత్ చూపించట్లేదు. ఓకే, లేకపోతే కొంతమంది జ్యువెలరీ అనేది ఇలాంటిది ఏదైనా మనం లోన్స్కి దానికి పెడతాం, రైట్, దాని నుంచి విడిపించుకోవాలి అని చెప్పేసి కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడు అవుతుంది, ఇది అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట చాలామంది. ఓకే, చూద్దాము ఇంకా ఇప్పుడు ఏముంది ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇది చూపిస్తుంది. Universe, please show me what is the present situation of my collective. కొంతమంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు ఎమోషనల్ సైడ్ ఎక్కువ అయితేను, ఓకే, మీరు ఎప్పుడు సెన్సిటివ్గా ఉండడము, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ అది ఇవ్వడము అలాంటిది ఉంటే ఈసారి మీరు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మీరు కొంచెం అనలిటికల్ అవ్వాలి, కొంచెము స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. మీకు మనసుకు నచ్చలేదు, మీకు ఏదైనా ఇష్టం అనిపించట్లేదు అని అంటే నో చెప్పడం నేర్చుకోవాలి, కొంచెము స్మార్ట్గా బిహేవ్ చేయాలి అన్న ఆలోచన కూడా వస్తూ ఉండిండొచ్చు మీకు. లైక్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దీన్ని, కమ్యూనికేషన్ కూడా ఎలా డెవలప్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉండిండొచ్చు. ఓకే, ఇంకా ఎలాంటి థింగ్స్ వస్తున్నాయో చూద్దాము. Universe, please show me the present situation of my collective. Ten of Swords. Okay, one more.
ద ఎంపరర్, Four of Pentacles, last one, మేజర్ ఆర్కానా ఇంకా పెంటికల్సే వచ్చింది ఎనర్జీలో. నాట్ ఈవెన్ వన్ కప్ ఒక్కటి కూడా రాలేదు. ఐ మీన్ 9 of Cups అయితే విష్ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించి, బట్ వేరే దానికి సంబంధించి అయితే రాలేదు. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి. పెంటికల్స్ ఎనర్జీ మోస్ట్లీ మీ ఫోకస్ చాలా చేంజ్ అయినట్లు నాకు తెలుస్తుంది ఇక్కడ చాలామందికి. ఓకే, బికాజ్ ఐ నో రీడింగ్స్ చూసేవాళ్ళు మోస్ట్లీ ఎమోషన్స్కి సంబంధించి, లవ్కి సంబంధించి, దీనికి సంబంధించి చూస్తారు. అఫ్ కోర్స్ దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ ఉన్న ఎనర్జీ రిఫ్లెక్షన్ ఇవాళ ఏం చూపిస్తుందంటే, మీరు ఒక న్యూ స్టార్ట్, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ కోరుకోవడము, మనీకి సక్సెస్కి సంబంధించి అందరితో రికగ్నిషన్, ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు రైట్ నో ఉన్న సిచ్యువేషన్లో. అది ఒకటే కాదు, ఇక్కడ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ద ఎంపరర్ చూపించే ఎనర్జీ ఏంటంటే, మీ లైఫ్లో ఎవరైనా మీకు రెస్ట్రిక్షన్స్ పెట్టింటే కనుక, కంట్రోలింగ్గా ఉంటే కనుక మీకు విసిగిపోయారు దాని గురించి. 10 of Swords ఇక్కడ ఏం చూపిస్తుందంటే, అలా ఉండడం వల్ల మీకు కంట్రోలింగ్తో లైక్ యూనో వేరే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడము, స్టబ్బన్ ఎనర్జీస్తో ఉండడము మీకు విసుగు తెప్పించేసింది. ఓకే, 10 of Swordsతో విసుగు తెప్పించేసి ఆ ఓవర్ థాట్స్, థింకింగ్ లైక్ యూనో హ్యాపీనెస్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ డెఫినెట్లీ ఈ మూమెంట్లో, రైట్ నౌ ప్రజెంట్ మూమెంట్లో ఈ సైకిల్ ఎండ్ చేసేయాలి, దీని నుంచి నాకు సక్సెస్ కావాలి, స్లో అయినా పర్వాలేదు, బట్ ఐ విల్ టేక్ అ స్టెప్. బికాస్ మెంటల్ పీస్ అనేది చాలా చాలా క్లియర్లీ కోరుకుంటున్నారు. ఎలాంటి స్టక్ ఎనర్జీలో ఉండాలని మీకు ఇష్టం లేదు ఇప్పుడున్న మూమెంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా స్ట్రాంగ్గా ద ఎంపరర్తో మీరు మీ లైఫ్ని మీరు కంట్రోల్లో తీసుకొని మీకు నచ్చింది మీరు చేయడము, మీరు బాస్ లాగా అనమాట. నాకు ఇది నచ్చింది, నా లైఫ్కి నేనే అథారిటేటివ్, నాకు ఇలా చేయాలి అలా చేయాలి చెప్పకూడదు అన్న ఎనర్జీలో చూపిస్తుంది అనమాట ఇది. ఓకే, సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఆ బ్యాలెన్స్కి రావాలి అని చెప్పేసి లైక్ యూనో అందరూ మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, మోస్ట్లీ మీరు పనిచేసిన దానికి రికగ్నైజ్ చేయాలి. ఓకే, ఇదంతా కోరుకుంటున్నారు అనమాట. ఓకే, చాలా చాలా స్టెబిలిటీ, చాలా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను అనమాట రైట్ నో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓవర్ ఎమోషనల్ అవ్వట్లేదు, విచ్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్ చెప్పాలంటే చాలా చాలా గ్రేట్. లైక్ మీరు ఇప్పుడు చూస్తున్నారు పిక్చర్ని క్లియర్లీ, ఏది మిమ్మల్ని ఏది మీకు స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, ఏది మీ లైఫ్లో ఇంపార్టెంట్ కాదు, ఎవరు పర్సన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు, ఎందుకు నాకు ఇది అన్నెసరీగా ప్రెషర్ కాస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసి ఎండ్ చేయడానికి అనమాట. అండ్ 4 of Pentacles వెరీ స్ట్రాంగ్ లైక్ యూనో ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీ ఎనర్జీని. ఎవరికైతే ఎంతలో పెట్టాలి, ఎవరికైతే ఎంత ఎమోషన్స్ చూపించాలి అంతవరకే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు ఈ టైంలో. ఓకే, చాలా స్ట్రాంగ్ ఎనర్జీ, వెరీ నైస్, వెరీ వెరీ ప్రాక్టికల్, వెరీ అనలిటికల్ థింకింగ్ నడుస్తుంది ఇప్పుడు మీది. ఓవర్ ఎమోషనల్గా అయితే అవ్వట్లేదు ఈ రీడింగ్లో. కార్డ్స్ ఎందుకు చాలా థిన్ అయిపోయింది. ఓకే, ఇది వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పెంటికల్ ఎనర్జీ, వెరీ వెరీ ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారు. ఎనివే మనం ఇప్పుడు టారస్ సీజన్లో ఉన్నాము, అదైతే ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, కొంచెం స్టబర్నెస్ కూడా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది నాకు మీలో. ఎందుకో స్టబర్నెస్ వచ్చేసి ఏంటంటే, ఇంకా అది నేను వేరే వాళ్ళకి వినను, నాకు నచ్చింది నేను చేస్తాను అన్నట్లు అనమాట. ఓకే, కొంచెము నెక్స్ట్ మిమ్మల్ని ఈ నెక్స్ట్ 6 monthsలో మిమ్మల్ని ఎవరైనా కలుస్తున్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే మీరు చాలా చేంజ్ అయ్యారు, చాలా స్టబన్గా కనిపిస్తున్నారు, ఇంతకు ముందులాగా లేరు, ఎమోషన్స్ని ఇదంతా మాట్లాడే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, యాక్చువల్లీ మీరు ఈ నెగిటివ్ సైకిల్స్ని తట్టుకోలేకనే మీరు ఇది ఎండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వద్దు, నేను సక్సెస్ అవ్వాలి, 6 of Wandsతో లైఫ్లో సక్సెస్ అనేది కావాలి, ఒక గుర్తింపు అనేది కావాలి అనేది చూస్తున్నారు ఇక్కడ. ఓకే, విచ్ ఇస్ వెరీ వెరీ నైస్. యాక్చువల్లీ మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఇట్స్ అమేజింగ్ ఎనర్జీ, ఇజంట్ ఇట్? ఓకే, ఇప్పుడు మీ ఫ్యూచర్ సెల్ఫ్ నుంచి మీకు మెసేజెస్, మీరు మీ ఫ్యూచర్లో ఎక్కడున్నారు, ఏం చెప్తుంది మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ అన్నది చూద్దాము. ఓకే, యూనివర్స్ షో మీ ద మెసేజెస్ ఫ్రమ్ దేర్ ఫ్యూచర్ సెల్ఫ్, ఫ్రమ్ అవర్ కలెక్టివ్స్ ఫ్యూచర్ సెల్ఫ్. చూద్దాం. మీరేమో మీ ప్రజెంట్ ఎనర్జీలో చాలా స్ట్రాంగ్గా, వెరీ డిటర్మినేషన్తో ఇది నేను చేంజ్ చేసేసుకోవాలి, నాకు నచ్చని వద్దు, నా హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్, ఇది కావాలని ఆలోచిస్తున్నారు. మరి చూద్దాము ఫ్యూచర్లో ఏమవుతుంది అని చెప్పేసి. ఓకే, ఫ్యూచర్లో ఎలా ఉన్నారు, మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం చెప్తుంది? షో మీ ద మెసేజెస్ ఫ్రమ్ దేర్ ఫ్యూచర్ సెల్ఫ్, కలెక్టివ్స్ ఫ్యూచర్ సెల్ఫ్.
మీకు ఎప్పటికైనా నేను ఒక చెప్తాను, ఓకే, డీమోటివేటింగ్గా అనిపిస్తుంది ఏంటి ఇదంతా అన్నప్పుడు ఈ రీడింగ్ మళ్ళీ చూడండి. ఓకే, ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే ఇది మీకు ఫ్యూచర్ సెల్ఫ్ నుంచి కాబట్టి ఆల్రెడీ మీకు మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ చూపిస్తుంది అనమాట. సో అలా మీరు అనుకొని ఇప్పుడు మీరు దీన్ని మేనిఫెస్ట్ కూడా చేయొచ్చు. ఆ పాజిటివ్ మెసేజెస్ని మీరు మేనిఫెస్ట్ చేసేసి ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సో మీకు అలా బాధగా అలా అనిపించినప్పుడు చూడండి, మీకు మోటివేషన్ లాగా అనిపించి యూ విల్ గో అహెడ్, ముందుకు వెళ్ళి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ సీ. షో మీ ద ఫ్యూచర్ సెల్ఫ్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్. ద ఎంప్రెస్. ఇక్కడ ఎంపరర్ ఉంటే ప్రజెంట్లో ఫ్యూచర్కి వచ్చేసరికి ఎంప్రెస్ చూపిస్తుంది. ఓకే, ఎంప్రెస్. ఐ లైక్ ఎంప్రెస్ ఎనర్జీ. ఎంపరర్ కన్నా ఎంప్రెస్ గ్రేట్ యాక్చువల్లీ. Queen of Wands, 2 dominating queens. Nice. Future self. Give me messages from their future self, universe. The Hermit, 2 major arcana. Three of Swords. Knight of Wands. One more message, universe. Ace of Swords. Okay. Oh, the devil. Oh, nice. ఇది చూసారా మీరు అసలు ఈ రీడింగ్లో, ఈ రీసెంట్లీ చేసిన రీడింగ్స్లో ఈ డెవిల్ అనేది భలే వస్తుంది, అసలు చాలాసార్లు వచ్చింది ఇప్పటికీ. ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్ సెల్ఫ్లో ఉన్నప్పుడు ఏదో ట్రూత్ గురించి డెఫినెట్గా నేను ఇక్కడ చెప్పాను రైట్, ఆలోచిస్తున్నారు. ఆ ట్రూత్ తెలిసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఫార్వర్డ్ స్టెప్ తీసుకుని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాంట్లో ఉన్నారు చాలామంది. సో ఇక్కడ చూడండి, డెఫినెట్లీ మీకు ఆ ట్రూత్ ఏదైతే ఇక్కడ చూపించిందో ప్రజెంట్లో మీరు కావాలనుకునేది మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఏం చెప్తుందంటే ఏదైతే మీకు ట్రూత్ తెలియాలి మీకు అని అనుకుంటున్నారో ఆ ట్రూత్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక లైక్ ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఎస్ మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఏమంటుందంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హర్ట్ యూ. ఇది మిమ్మల్ని ఒక ట్రూత్, ఇది మీకు తెలుసుకోవాలని ఉంది, డెఫినెట్లీ ఉంది మీరు తెలుసుకోవాలని చెప్పేసి, కానీ అది పెయిన్తో వస్తుందని కూడా మీకు తెలుసు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఏదో ఆరామ్గా అయిపోతుందని కూడా కాదు. ఇక్కడ చూడండి, డెవిల్ ఎనర్జీతో ఈ ట్రూత్ వచ్చేసి మోస్ట్లీ సమ్ టాక్సిక్ సిచ్యువేషన్కి సంబంధించి, సమ్ టాక్సిక్ పర్సన్కి సంబంధించి మీ లైఫ్లో తెలుసుకుంటున్నారు అనమాట ఒక క్లారిటీ. ఇది ఓన్గా మీ అంతకు మీకు రావచ్చు, లేకపోతే సమ్ పర్సన్ వచ్చి మీకు చెప్పే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ట్రూత్. ఓకే, సో ఈ ట్రూత్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏమంటుందంటే ఎస్ ద ట్రూత్ ఈస్ కమింగ్. ఆ క్లారిటీ అనేది వస్తుంది మీకు, కానీ ఆ క్లారిటీ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ లిటిల్ బిట్ కొంచెం కాషియస్గా ఉండాలి, కొంచెము లైక్ బ్రేక్ అయిపోకుండా రెడీగా ఉండాలి తీసుకోవడానికి అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ ట్రూత్ ఏదైతే వస్తుందో ఫర్ షూర్ మిమ్మల్ని కొంచెం హర్ట్ చేస్తుంది. అది హర్ట్ చేస్తుంది, కానీ మీకు ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ కూడా వస్తుంది అనమాట ఈ ట్రూత్ నుంచి. తెలిసిన తర్వాత ఓకే ఇది అయిపోయింది అని చెప్పేసి అనమాట. అదొక్కటే కాదు, ఆ ట్రూత్ వచ్చిన తర్వాత మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఏమంటుందంటే ట్రూత్ తెలిసిన తర్వాత మీరు హీల్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు 3 of Swordsతో. ఓకే, త్రీ ఆఫ్ స్వర్డ్స్ నిజం తెలిసిన తర్వాత ఆ 3 of Swordsని మీరు హీల్ అవుతున్నారనమాట, చేస్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ ద హెర్మెట్తో చాలామంది ఐ బిలీవ్ లైక్ ఇక్కడ మీరు అనుకుంటున్నారు స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి, ఒకవేళ కావాలని కోరుకోవట్లేదు అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే మీరు స్పిరిచువల్ గ్రోత్ అనేది చూడబోతున్నారు. మీరు ఫ్యూచర్ సెల్ఫ్ ఏమంటుందంటే మీరు చాలా నాలెడ్జ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. యాజ్ సూన్ యాజ్ మీకు ఈ ట్రూత్ తెలిసిన తర్వాత మీరు హర్మెట్ మోడ్కి వెళ్ళిపోవడం అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హర్మెట్ మోడ్కి వెళ్ళడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు హర్మెట్ మోడ్కి వెళ్ళిన తర్వాత మీకు ఆన్సర్స్ తెలియడము, మీరు నాలెడ్జ్ పెంచుకోవడము, మీరు ఒక వైజ్ పర్సన్ లాగా వెరీ స్ట్రాంగ్ స్పిరిచువల్ పర్సన్ లాగా అవుతారనమాట. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ మీకు ఇది నిజం తెలిసిన తర్వాతే మీలో చాలా పర్సనల్ గ్రోత్ అనేది చూపిస్తుంది. ఓకే, ఎంత గ్రోత్ అని అంటే మీరు ఒకరికి లైట్
ఒకరికి హెల్ప్ చేసేంత వరకు రావచ్చు అనమాట. లైక్ అడ్వైస్ ఇవ్వడము, ఇలా స్ట్రెంగ్త్. ఓకే, కొంచెం ఒక మూమెంట్లో ఇక్కడ ఏంటంటే ఐ కెన్ సీ ఇట్, మీలో చాలామంది స్పిరిచువల్ గ్రోత్కి వెళ్తూ ఉన్నారు. స్పిరిచువల్ గ్రోత్కి వెళ్ళినప్పుడు మీకు ఎవరు చెప్పండి ట్రూత్, నేను చెప్తాను, యూ హ్యావ్ టు బీ అలోన్. చాలా వరకు స్పిరిచువల్ అవేకనింగ్ ఉన్నప్పుడే అలోన్గానే జరగాలి. ఓకే, సో అది చాలా మూమెంట్లో మీరు ఫ్యూచర్లో మీరు అలోన్గా ఉంటున్నారు, కానీ స్పిరిచువల్ గ్రోత్ అనేది జరుగుతుంది చాలా స్ట్రాంగ్గా అని కూడా మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది అనమాట. ఓకే, అండ్ అది ఒకటే కాదు, యాజ్ సూన్ యాజ్ మీరు ఇది అయిపోయిన తర్వాత, మీరు ఎప్పుడైతే మీకు నిజం తెలిసింది, మీరు ఆ హర్ట్ నుంచి బయటికి వచ్చి హీల్ అయిపోయి గ్రోత్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత, ఇక్కడ చూడండి ద ఎంప్రెస్ అండ్ ద క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, ఐ బిలీవ్ దట్ ఇది నెక్స్ట్ 3 months నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు 3 months మీకు హీలింగ్కి ఇది తెలిసిన తర్వాత నెక్స్ట్ 3 months నుంచి గ్రోత్ ఉంటుందన్నమాట. ఓకే, ద ఎంప్రెస్ ఇంకా క్వీన్ ఆఫ్ వాన్స్తో మీరు మీ పవర్ని ఇక్కడ మీరు కోరుకుంటున్నారా? ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు నేను నా కంట్రోల్ తెచ్చుకోవాలి, నా లైఫ్ని ఎవరి మాట వినకూడదు, నా లైఫ్ నా చేతిలో ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు, రైట్? అది మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ మీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ద ఎంప్రెస్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో మీరు చాలా చాలా అబండెంట్ అవుతున్నారు. ఓకే, ఒకటి మంచి గ్రోత్, ఫినాన్షియల్స్కి సంబంధించి ఏదైతే కోరుకుంటున్నారో స్టెబిలిటీ అది వస్తుంది. ఎమోషనల్ మెచ్యూరిటీ రాబోతుంది చాలామందికి. ఒకవేళ మీరు ఎవరైనా లైక్ కిడ్స్కి సంబంధించి ఇలాంటి దానికి సంబంధించి గుడ్ న్యూస్ ఎదురు చూస్తున్నా, దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ రాబోతుంది తొందరలో మీకు. ఓకే, ఈ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్తూ ఉంది అది. మోర్ ఓవర్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే క్వీన్ ఆఫ్ వాన్స్తో చాలా చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్ అవుతున్నారు మీరు. ఇంకా మీ వర్క్ మీద యాక్షన్ తీసుకోవడము, ముందుకు వెళ్ళడము, వెరీ వెరీ ప్యాషనేటెడ్, అట్రాక్టివ్నెస్ పెరుగుతుంది. చాలా చాలా ఎనర్జీస్ని మీరు మీ లైఫ్లో అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఎలా అంటే పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ కూడా చేస్తున్నారు ఇక్కడ. మీరు చాలా చార్మింగ్గా, ఇంకా చాలా పవర్ఫుల్గా ఇలా రెడీ అవుతున్నారు అని మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. ద హెర్మిట్, ఎందుకంటే మీరు యాన్సర్స్ నేర్చుకున్నారు, స్పిరిచువల్ గ్రోత్ నడుస్తుంది. సో స్పిరిచువల్ గ్రోత్ తెలిసేసరికి ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది ఫస్ట్ వచ్చేదే సెల్ఫ్ లవ్. మీరు సెల్ఫ్ లవ్ నేర్చుకొని ఇది వస్తుంది అని తెలుసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. చాలా చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ద ఎంపరర్ వచ్చేసి ఏంటంటే కంట్రోలింగ్ ఉండడం. ఎంపరర్ ఒక ఫాదర్లీ ఫిగర్, కొంచెం ఓల్డ్ స్టైల్, ఓల్డ్ మెంటాలిటీలో ఉంటారనమాట. కానీ ఎంప్రెస్ ఏంటంటే ఎంపరర్కు ఉన్న క్వాలిటీస్ అన్నిటితో పాటు తనకి లైఫ్ని కంట్రోల్ తీసుకుంటుంది, అబండెన్స్ ఉంటుంది, మనీ కావాల్సినంత, కంపాషన్ అన్నీ ఉంటుందన్నమాట. అండ్ షీ ఈజ్ ఆల్సో హీలర్ అండ్ ఇంట్యూటివ్ పవర్స్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ అండ్ బౌ, అంటే అందరూ వచ్చి తనని రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. సో అంత స్ట్రాంగ్ ఫిగర్ లాగా మీ తొందరలో తయారవబోతున్నారు అని మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. ఓకే, వెరీ వెరీ అట్రాక్టివ్ ఎనర్జీ. అండ్ ఇంకొకటి చూడండి, అదొకటే కాదు. అండ్ నేను ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత అందరి కింద కమెంట్స్లో నో ఐ డోంట్ వాంట్ అని చెప్పేసి కమెంట్స్ చేస్తారు. లెట్స్ సీ, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు గివ్ ద మెసేజ్. మీరు ఈ ఎనర్జీలో వచ్చిన వెంటనే ఐ ఫీల్ టూ చూపిస్తుంది ఇక్కడ. ఒకటి, మీరు ఆటోమేటిక్లీ ఈ నెగిటివ్ లైక్ ఈ ట్రూత్ తెలిసి దీని నుంచి బయటకు వచ్చే టైంలో మీ లైఫ్లో ఎవరో పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్తో వెరీ ప్యాషనేటెడ్, వెరీ ఫైరీ ఎనర్జీ ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే, ఆ టైంలో ఎంటర్ అవుతే ఐ విల్ టెల్ యూ, జస్ట్ మీరు కొంచెం హీల్ అయిన తర్వాత దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. అదొకటి. కొంతమందికి మీరు ఈ ఎనర్జీకి వచ్చిన తర్వాత, ఎంప్రెస్ ఇంకా క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీకి వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఏరిస్, లియో, సాజిటేరియస్ ఎనర్జీ, ఓకే, మేషరాశి, సాజిటేరియస్, ధనుషు రాశి, ఏరిస్, లియో, సింహరాశి ఎనర్జీ అనమాట ఉన్న పర్సన్, వెరీ ప్యాషనేటెడ్, వెరీ క్రియేటివ్, అవుట్ గోయింగ్, చాలా లైక్ ఎక్స్ట్రోవర్టెడ్ పర్సన్ అనమాట, ఎంటర్ అయ్యే ఛాన్సెస్ మీ లైఫ్లో చూపిస్తుంది. సో మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఈ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటుంది అనమాట. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇట్స్ అప్ టు యూ, మీకు తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా మీరు కోరుకున్నది ఆల్మోస్ట్ ప్రజెంట్లో ఏదైతే ఉందో చాలా వరకు మీరు ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే, ఇంకా ఆరకల్స్ నుంచి కూడా చూద్దాము. మీరు మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏమంటుంది, ఇంకా ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి. ఓకే, కొంతమందికి మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఏమంటుందంటే
మీకు ఏదో కొత్త న్యూ ఐడియా వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో. ఓకే, న్యూ ఐడియా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకోవడము, సంథింగ్ ఏదో ఉంది, క్రియేటివ్ ఐడియా బయటకు వస్తుంది తెలియకుండా. మీరు దాన్ని నోట్ చేసి పెట్టుకోండి, అది ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు అనమాట. ఓకే, చూద్దాము ఇంకా ఏం బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. లీడర్షిప్. నేను అన్నానా, మీ ప్రజెంట్ టైంలో మీరు డెఫినెట్లీ కోరుకుంటున్నారు అది, మీ లీడర్షిప్ క్వాలిటీ. లైక్ మీ లైఫ్ని మీరు అథారిటేటివ్గా ఉండడము, ఎవరి మాట వినకూడదు, మీరే లీడ్లో ఉండాలి. రైట్, లీడర్షిప్ క్వాలిటీస్. మీరు ఫ్యూచర్లో లీడర్షిప్లో లైక్ పొజిషన్లో కూడా ఉండబోతున్నారు. ఎస్, నేను అన్నాను ఇక్కడ ఎంప్రెస్ కూడా అంతే, క్వీన్ ఆఫ్ వాన్స్ కూడా అంతే. వాళ్ళు నంబర్ 1 లీడర్స్ ఎప్పుడైనా సరే, అందరినీ లీడ్ చేయడం లాంటి పొజిషన్లో ఉంటారనమాట. ఓకే, లీడర్షిప్, స్ట్రాంగ్ లియో ఎనర్జీ అది వచ్చేసి. ఓకే, ఏరీస్ ఎనర్జీ కూడా వెరీ ఫైరీ ఎనర్జీ ఈ రీడింగ్లో ఇవాళ. వర్గో, కన్యా రాశి, క్యాప్రికాన్, మకర రాశి, చాలా తక్కువ వాటర్ సైన్స్, ఎక్కువ ఇవి పెంటికల్స్ వచ్చింది ఈరోజు ఎనర్జీలో. హీలింగ్, కేయాస్, ఇక్కడకి హర్మెట్తో ఇంకా 3 of Swordsతో ఐ సెడ్ రైట్, హీల్ అవుతున్నారు అని చెప్పేసి మీ అంతకు మీరు చెప్పుకునేది ఏంటంటే ఫ్యూచర్ సెల్ఫ్ వచ్చి మీరు హీలింగ్ కేయాస్, ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది మీ లైఫ్లో. నెక్స్ట్ 6 monthsలో మీరు చాలా 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 హీల్ అవుతూ ఉన్నారు. ఓకే, ఏవైతే గొడవలు, డిసగ్రిమెంట్స్ మీ లైఫ్లో, మిమ్మల్ని తక్కువ చేసేవాళ్ళు, మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళు, ఇదంతా ఉంటుంది రైట్. మీరు హీల్ అవుతున్నారు అనమాట ఆ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి. ఓకే, అబండెన్స్ ఇట్స్ సేమ్ రిపీట్ అవుతుంది అంతే. గోయింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళడం అనమాట. అంటే ఇంకా ఆగకుండా మీ లైఫ్ని మీరు చూసుకోవడము, పాజిటివ్ సైడే వెళ్తూ ఉండడం అనమాట. ఓకే, నైస్. ఇంకా 2 messages తీసుకున్నాము. స్టిల్నెస్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, మీకు తెలుసు నేను ఎప్పుడు షుగర్ కోటింగ్ రీడింగ్ అయితే అసలు చేయను. ఎంత ఇక్కడ పాజిటివ్ ఉన్నా అంత ఈజీగా లైఫ్ అయితే స్మూత్గా ఉండదు. కొన్ని ఆబ్స్టికల్స్ అయితే ఫర్ షూర్, అది అందరూ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అంతే. దట్స్ అ బ్యాలెన్స్. 50-50% ఉంటుంది. సో ఇక్కడ స్టిల్నెస్ అని ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కోరుకుంటున్నారు ఆల్రెడీ ట్రూత్ కావాలి అని, ఆ ట్రూత్ మీకు వస్తుంది ఫ్యూచర్లో. అది కొంచెం హర్ట్ చేస్తుంది. హర్ట్ చేసినప్పుడు బ్యాలెన్స్ని లూజ్ అవ్వడము చాలా కామన్ ప్రతి ఒక్కరిలో. ఆ టైంలో మీరు బ్యాలెన్స్ లూజ్ చేయకుండా స్టిల్గా ఉండడము, ఓకే ఏంటి ఇప్పుడు చూద్దాము అని ఆలోచించి ప్రశాంతంగా స్టెప్ ముందు తీసుకున్న వాళ్ళే వి విల్ గో టువర్డ్స్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ అనమాట. మీరు అప్పటికప్పుడే హడావుడిలో డెసిషన్స్ తీసేసుకొని పిచ్చి పనులు ఏదైనా చేస్తే అక్కడితో లైఫ్ అనేది లైక్ మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి, మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ స్టిల్నెస్ మీకు చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యూచర్ సెల్ఫ్ అదే చెప్తుంది. ఏది ఉన్నా సరే మీరు ఆగండి, ఒక 10 seconds అలా ఆగి నిర్ణయం తీసుకోండి, వెంటనే డెసిషన్ అనేది తీసుకోకండి అని అనమాట. స్టిల్నెస్ని ఎలా చెప్పాలో తెలియదు నాకు తెలుగులో. నిలకడతనమా మేబీ, బట్ సంథింగ్ అలా ఉండాలి అని అనమాట. ఓకే, మీరు డెఫినెట్లీ చాలామంది కేయాస్ని అయితే హీల్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. నాకైతే అది చాలా చాలా ఇష్టము. అండ్ ఇలాంటి రీడింగ్స్ చాలా తక్కువ మందికి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. బట్ నాకైతే మీరందరూ చూసే వాళ్ళందరూ కూడా ఈ పొజిషన్లో ఉండాలని నేనైతే కోరుకుంటాను ఎప్పటికైనా సరే. ప్యూరిఫికేషన్, ఏ నైస్. ఇంకా ప్యూరిఫికేషన్ మీనింగ్ ఏంటి తెలుసా? మీరు ఒక సీడ్ లాగా చిన్న మామూలుగా స్టార్ట్ అయిపోయి ఫుల్ అంతా క్లియర్ అయిపోవడం అనమాట. అంతా ఇంకా డర్ట్ మీ మీద, ధూళి అదంతా ఉండి నీట్గా బయటకు వస్తుంది చూడండి విగ్రహం, అలా టైప్ అనమాట ఇంకా. ఓకే, సో మీరు ఈ ప్రజెంట్ సెల్ఫ్లో ఏదైతే మీకు ఇప్పుడు సమ్ సార్ట్ ఆఫ్, నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు కానీ సమ్ నెగిటివిటీ మీకు అటాచ్ అయ్యి ఉంటుంది చూడండి, అదంతా రిమూవ్ అయిపోయి మీరు ఒక కొత్తదనంతో, ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ అనేతో, కంప్లీట్ ప్యూర్తో అందరు మిమ్మల్ని నోటీస్ చేసిన వెంటనే వా ఈ పర్సన్ డిఫరెంట్గా ఉన్నారే, ఒక 6 months కనిపించినప్పుడు ఉన్న పర్సన్ లాగా అనిపించట్లేదే అన్న దగ్గరికి రావడం అనమాట. ప్యూరిఫికేషన్ నడుస్తుంది, తీసుకోండి. ప్యూరిఫికేషన్ జరిగేటప్పుడు నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను,
నొప్పి అయితే అనిపిస్తుంది, పెయిన్ ఉంటుంది, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది మీ బెస్ట్ కోసమే యూనివర్స్ చేస్తుంది అనమాట. ఓకే, సో బీ థ్యాంక్ఫుల్. ఇక చూడండి, మీ ఫ్యూచర్ సెల్ఫ్లో మీరు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ చూడబోతున్నారు. మీ అంతకు మీరు వచ్చి చెప్పుకున్న మెసేజెస్ ఇది, నేను ఇలా ఉండబోతున్నాను ఫ్యూచర్లో అని చెప్పేసి. సో మీ ప్రజెంట్లో ఏదైనా ఇట్లా బాధపడుతున్నారు అని అంటే మీ ఫ్యూచర్ వచ్చేసి అనేది ఏంటంటే నో, ఇదంతా ఇప్పుడు ఉన్నదే, ఇవన్నీ ఎండ్ అయిపోయి మీరు ఇక్కడికి రాబోతున్నారు, నువ్వు ఇక్కడికి రాబోతున్నావు అని చెప్పేసి అంటుందన్నమాట. నాకు అక్కడ జెండర్ ఎలా యూజ్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు, బట్ మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీద అలా చెప్తుంది. ఓకే, ఖచ్చితంగా క్లెయిమ్ చేయండి. నేను మళ్ళీ అంటున్నాను, మీరు ఎప్పుడైనా సరే డీలా పడిపోయి డీమోటివేటెడ్గా అలా అనిపిస్తే ఈ రీడింగ్ని షేర్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా. ఓకే, ఎప్పుడైనా నేను ఎలా ఉంటాను, నెక్స్ట్ 6 months బాగుంటుందో బాగాలేదో, ఏంటి అసలు లైఫ్ సక్సెస్ అవుతుందా అని క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఈ రీడింగ్ చూడండి, మీకు వెంటనే ఆ మోటివేషన్ వచ్చి మీరు వెంటనే స్టెప్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట, ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో మీరు ఇక్కడికి రావడానికి ప్రయత్నం కూడా చేయాలి. ఇలానే వస్తుంది కదా అని వదిలేస్తే అది కూడా చేంజ్ అవుతుంది, రైట్, అగైన్. సో దట్స్ హౌ. ఓకే, ఎనీవే ఈ రీడింగ్ అయితే మీకు హెల్ప్ అయ్యింది. ఇలాంటి రీడింగ్సే కావాలనుకుంటే నాకు కింద మీరు కమెంట్లో తెలియజేయండి. ఐ విల్ బ్రింగ్ న్యూ టాపిక్స్ అండ్ ఆల్. ఎప్పుడు అదే సేమ్ రొటీన్ కాకుండా, అది కూడా చేస్తాను, బట్ సేమ్ కాకుండా డిఫరెంట్ కూడా ట్రై చేస్తాను. ఓకే, మీకు కనుక నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. మేనిఫెస్ట్ చేయండి ఇక్కడ ఉండాలి అని చెప్పేసి. ఓకే, bye for now, take care.